అదో మండల్ హెడ్ క్వార్టర్. మేజర్ గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి పైన ఆర్టీఐ వేసి ఆ తర్వాత అక్కడ జరిగిన అవినీతిపై స్థానిక కలెక్టర్ గారికి పంచాయతీ అధికారికి కంప్లైంట్ తీసుకున్నారు, ఎంక్వైరీ జరిపినారు. కానీ విచారణలో ఏం తేలిందో చెప్పలేదు. అసలు విచారణ చేయడానికి అక్కడ రికార్డులే లేవంట. అసలు రికార్డులు ఏమి కావచ్చు, రికార్డులు ఎందుకు మాయం కావచ్చు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో పర్మిషన్స్ ఇస్తే ఇంటి పర్మిషన్లు అక్కడ ఆఫ్లైన్లో ఇచ్చారంట. ఎందుకు మరి ఆఫ్లైన్లో ఇచ్చారు? అసలు ఎక్కడ అది జరిగింది? మనకున్న సమాచారం, మనకు తెలిసినంత మేరకు మొన్న డిపిఓ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ ఆత్మకూరు గ్రామ పంచాయతీలో అక్కడ ఒక స్థానికుడు అక్కడ జరిగిన అవినీతి పైన జిల్లా కలెక్టర్ గారికి డిపిఓ గారికి కంప్లైంట్ చేస్తే విచారణ చేశారు అధికారులు. కానీ విచారణ చేయడానికి అక్కడ ఆధారాలు లేవంట, రికార్డులు లేవంట. మరి అక్కడ ఉన్న ఎంపీఓ గారే ఆలోచించాలి ఎందుకు రికార్డులు మాయమైనాయి. ఇంకా పైన అక్కడ విచారణకు వచ్చిన అధికారులు అంటారంట, ఆన్లైన్లో ఇస్తేంది ఆఫ్లైన్లో ఇస్తేంది పర్మిషన్స్ అని అడుగుతారంట. నేను అడుగుతున్న అధికారులని, మరి ఆన్లైన్ ఎందుకు పెట్టినట్టు? ఆఫ్లైన్లో ఇవ్వచ్చు కదా. ఆన్లైన్లో ఇవ్వకపోవడానికి దాని వెనుకున్న మర్మం ఏంటిది? మీరు సపోర్ట్ చేస్తున్నారు, అధికారులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గారో తెలుసు. ఎప్పటికైనా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ గ్రామ పంచాయతీలో నిజానికి అవినీతి జరిగితే గత పాలకుల పైన చర్యలు తీసుకోవాలి. మా టాప్ నేషనల్ పక్షాన ప్రజలు ఏం కొడుతూ ఉన్నారంటే వాళ్ళని ముందు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళని అని చెప్పి అంటా ఉన్నారు. నిజానికి ఆత్మకూరులో అవినీతి జరిగిందా? జరిగితే ఆ విచారణలో ఏం తేలింది? ఆ విచారణ ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? అసలు చెప్పాలి. అక్కడ విచారణ అధికారిగా వెళ్ళిన ఎంపీఓ గారు, ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో ఎంపీఓ గారు వెంటనే స్పందించాలి. ఆత్మకూరులో ఏం జరుగుతుందో ఇప్పటికైనా ప్రజలకు తెలియపరచాలి.